వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. అక్కడ దగ్గరలో ఉందని తీశారు, గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. మరి కాసేపట్లో టీటీడీ పరిపాలనా భవనంలో ఘటనపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. హాస్పిటల్ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. సిమ్స్ లో అక్కడ ఉండేటువంటి క్షతగాత్రులందరితో కూడా ఆయన పరామర్శించడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అసలు సంఘటన ఎలా జరిగింది ఏంది అనేది స్పష్టంగా తెలుసుకుని ఓపికగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు మనకు టీటీడీ పరిపాలన భవనం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం సీఎంకి సంబంధించినటువంటి వెహికల్ కూడా ఆయన కోసం అక్కడ వెయిట్ చేసే పరిస్థితి. మరోవైపు ఇక్కడ టోటల్గా కూడా సెక్యూరిటీ పోలీసు బందోబస్తు కూడా చూడొచ్చు. సీఎం ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తుతో పాటు మీడియా అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. సీఎం ఇక్కడికి వచ్చి నేరుగా 2వ అంతస్తులో ఉండేటువంటి ఈవో టీటీడీ ఈవో ఉండేటువంటి ఆఫీస్కి వెళ్తారు. అక్కడ టీటీడీ ఈవో కార్యాలయంలో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి సీఎంతో పాటు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా కలెక్టర్ కావచ్చు, ఈవో కావచ్చు, అలాగే మిగిలిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు, అందరూ కూడా సీఎంతోనే ఉన్నారు. సీఎంతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నేరుగా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టీటీడీ పరిపాలన భవనంలో ఈవో కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఈవో కార్యాలయంలో రివ్యూ చేయబోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దిసేపట్లో ఇక సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఆయన ఏదైతే స్విమ్స్ హాస్పిటల్లో సంఘటన చోటు చేసుకుందో అక్కడికి స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందని చూడాల్సి ఉంది. ఈలోపు ఒకవేళ సీఎం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటే అధికారులతో ఆయన సమీక్ష సమావేశం